నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విజయోస్తు విశ్వావసు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి అచ్చమైన నూతన సంవత్సరం ఉగాది పర్వదినం. సాధారణంగా అందరికీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో వాళ్ల రాసుల ఫలితాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం ఇలా అనేక అంశాల గురించి తెలియజేసేందుకు మన స్టూడియోకు విచ్చేశారు భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్కేయ గారు. వారికి స్వాగతం పలుకుతూ వారి మాటల్లో ఫలితాలను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. అసలు ఈ కొత్త సంవత్సరం విశ్వావసు అంటే అర్థం ఏంటి, ఎలా ఉండబోతోంది? ముందుగా వీక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. విశ్వావసు అంటే నమ్మకానికి పెట్టింది పేరు. చాలా బ్యాంకులు, కొన్ని పెద్ద ఆర్థిక సంస్థలు మీ సొమ్ముకు మాది భద్రత అని చెబుతుంటారు. మరి సొమ్ముకి భద్రత ఉంటుందో లేదో దేవుడికి, కానీ విశ్వాసం మాత్రం మనందరికీ భద్రతనిచ్చేది. దీనికి విశ్వసనీయతకు మరో పేరే విశ్వావసు. నమ్మకానికి పెద్దపీట, అత్యంత పెద్దపీట విశ్వావసు. అయితే ఈ విశ్వావసులో ఒక విశేషం కూడా ఉంది. సహజంగా సంవత్సరాలు వస్తుంటాయి, ప్రతి 60 సంవత్సరాలకు వస్తుంటాయి ఒక విశ్వావసు. ప్రభావనామ సంవత్సరం ప్రారంభం నుంచి అక్షయనామ సంవత్సరం దాకా ప్రభవాది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరమే విశ్వావసు. అయితే 60 సంవత్సరాల క్రితం విశ్వాసం వచ్చింది, మరి ఇప్పుడు కూడా విశ్వాసం వచ్చింది. అప్పుడు అంత భద్రత అప్పుడు చూపించిందా? మరి అంతకంటే భద్రత ఎక్కువ ఇస్తుందా అంటే ఇక్కడ అధికంగా ఇవ్వటానికే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఎలా అంటే సూర్యచంద్రుడు, జగద్రక్షకుని శ్రీ సూర్యనారాయణుడు, శ్రీ సూర్య భగవానుడు ఈ విశ్వావసుకి రాజు. మంత్రి అయినటువంటి గ్రహమే చంద్రుడు. ఆ చంద్రుడే మన కారకుడు. మనం ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమం చేయాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మన ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని నెరవేరిస్తేనే ముందుకు వెళ్ళగలదు. మన మనసు ఎక్కడో పెట్టేసి కార్యక్రమం చేస్తే ఫలితం ఉండదు. కనుక పెద్ద పీట వేస్తున్నది చంద్రుడికి, మంత్రికి పెద్ద పీట. కనుక అలాంటి విశ్వసనీయతకు మారుపేరుగా, విశ్వాసానికి మారుపేరుగా, నమ్మకానికి పెద్దపీటగా ఉండేటువంటిదే ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు ఇరువురు రావటం అనేది అత్యంత అరుదైనటువంటి విశేషం. కనుక గతంలో వచ్చిన విశ్వాసులకి ఈ సంవత్సరం, ఈ 60 సంవత్సరాల వచ్చిన విశ్వాసుకి ఇదే ప్రత్యేకత. కనుక అద్భుతమైనటువంటి విజయాలతో ముందుకు దూసుకు వెళ్ళటానికి, భద్రతను అందరికీ అందించడానికి సిద్ధం కాబోతున్నదే ఈ విజయోస్తు విశ్వావసు, విశ్వావసు విజయోస్తు. అలాగే గురువుగారు, షడ్గ్రహ కూటమి అంటే ఏంటి, ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది, అందువల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇక షడ్గ్రహ కూటమి అనేది అనేక మార్లు వస్తూ ఉంటుంటుంది. అయితే ఈ విశ్వావసునామ సంవత్సర ప్రారంభంలోనే ఆ పురుడు పోసుకునేటువంటి ఆ శుభవేళే షడ్గ్రహ కూటమి. షడ్గ్రహ ఆరు గ్రహాలు, షడ్రుచుల సమ్మేళనంతో వేప పచ్చడి తింటున్నాం. అదిగోండి వేప పచ్చడి. కనుక ఇక్కడ షడ్గ్రహాలతో సమ్మేళనమే. ఏది వేపపూత పచ్చడికి, షడ్గ్రహాలకి దేనికి పోలిక? కనుక నక్కకి నాగలోకానికి ఉన్నట్టు పోలికలాగా పోలుస్తే మాత్రం అనుకోకండి. ఇది ఒక గొప్ప విశేషవంతమైనది. ఎందుచేతనంటే రవిచంద్రుడు, బుధ శుక్రుడు, శని రాహువులు, ఈ రెండుకు ఆ 6 మొత్తం గ్రహాలు కలిసినటువంటి వేళ ఎప్పుడు? ఈరోజే. అదే విశ్వావసునామ ఉగాది. ఖచ్చితంగా
మార్చి నెల 29వ తేదీ రాత్రి 9:44 భారత కాలమాన ప్రకారం కర్మప్రభు అయినటువంటి శని ఆ మీనరాశిలోకి ప్రవేశించాడు. అప్పటిదాకా అక్కడ 5 గ్రహాలే ఉన్నాయి. శని ప్రవేశించడంతో 6వ గ్రహం, 6 గ్రహాలు, షడ్గ్రహాలైనాయి. అయితే భయపెట్టేవారు ఉంటారు, భయపడేవారు ఉంటారు. కనుక ఒక విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య, హర్షడ్వర్గాల్ని జయించి ముందుకు తీసుకువెళ్ళటానికి, అవకాశాలను అందివ్వటానికి, విశ్వాసానికి పెద్దపీట వేయడానికి, మీ అందరి నమ్మకాలు వమ్ము చేయకుండా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పురుడు పోసుకున్న శుభవేళ ఈ షడ్గ్రహ కూటమి రావటం పరోక్షంగా ఆనందకరమని చెప్పాలి తప్ప ఇది భయం చెప్పేటువంటి మాట మాత్రం కానే కాదనే విషయం మాత్రం తెలుసుకోవాలి. గురుగారు, శని రాహువుల కలయిక అంటున్నారు కదా, ఈ ప్రభావం ఏ ఏ రాశులపై అధికంగా ఉంటుంది? ఇక్కడ శని రాహువులు అనేది శనివత్ రాహు, శని రాహుతో సమానము, రాహు శనితో సమానము. అయితే ఈ శని రాహువుల కలయిక 50 రోజుల పాటు జరుగుతున్నది. ఈరోజు ఉగాది, ఉగాదికి ముందు రోజు నిన్నటి రోజే అది రాత్రి 9:44 శని ఆ మీనరాశిలో ప్రవేశం చేయడంతోనే ఎదురుగా రాహు ఉన్నాడు. కనుక ఎదురుగా ఉన్నటువంటి ఈ రాహువు మే 18వ తేదీ దాకా శని రాహుడు ఎదురుగా ఫేస్ టు ఫేస్, ముఖాముఖి తలపడుతుంటారన్నమాట. అంటే మే 18వ తేదీ సాయంత్రం 5:08 వరకు, అంటే 50 రోజుల పాటు శని రాహువులు ఉంటారు. వాస్తవంగా శని రాహువులు ఎవరన్నా జాతకాల్లో కనుక కలిస్తే ఆ పండితులు వారి జాతకాలు చూడరు. అయ్యా మీకేదో శని రాహువులు కలిశారు, నీ జాతకం చూస్తే ఆ శని రాహువుల యొక్క ప్రభావం నా మీదేమన్నా చూపిస్తూనే జ్యోతిష్ పండితులు భయపడుతుంటారు. బట్ శ్రీనివాస గారికి కొన్ని వేల లక్షలాది జాతకాలు చూశాడు. కనుక శని రాహువులు కలిసినంత మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లే, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మన కార్యక్రమంలో అద్భుతమైన పరిహారం ఇవ్వబోతున్నాం. ఈ శని రాహువుల కలయికను కూడా పురస్కరించుకొని ఆ రాహువుకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి మూలిక లాంటిది అందరికీ తెలిసిందే, అది చెప్తాను. దాన్ని అందరూ దగ్గర పెట్టుకుంటే ఈ శని రాహువుల దోషాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత ప్రపంచ దేశాలు ఉంటాయి కనుక, సరిహద్దు దేశాలు ఉంటాయి కనుక, ఆ దేశాల్లో ఆ రాజులు, ఆ ప్రధానమంత్రులు ఉంటారు కనుక అలాంటి వారికి కొంచెం వైరాలు మాత్రం తరచుగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఏ రాశివారు కూడా, ద్వాదశ రాశులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ విజయోస్తుని అందిస్తుంది, విజయోస్తు విశ్వాసిస్తుంది, విజయోస్తుని ఇస్తుంది. కనుక ధైర్యంగా ఉండండి, నమ్మకం పెట్టుకోండి, నమ్మకాన్ని తెచ్చుకోండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అద్భుతమైన విజయాలను అందించడానికి విశ్వాసం సిద్ధంగా ఉన్నది. గురువుగారు, ఆ గ్రహ కూటమి వ్యతిరేక ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇక్కడ మొత్తం 6 గ్రహాలు, షడ్గ్రహ కూటమి. అందులో 2 శుభగ్రహాలు ఉన్నాయి, శుక్రుడు, బుధుడు. ఇక 2 గ్రహాలు ప్రతినిత్యం మనకు కనబడే 2 గ్రహాలు సూర్యచంద్రులు, ఆ సూర్యచంద్రులు, ఆ తర్వాత రాహుచంద్రులు. కనుక 6 గ్రహాలు ఆ షడ్గ్రహ కూటమిలో ఉన్నటువంటి ఆ సమయంలో పాల్గొన అమావాస్య రోజున కూడా ఒక సూర్యగ్రహణం జరిగింది. కనుక ఇప్పుడు ఆ గ్రహణ ప్రభావాన్ని పురస్కరించుకొని ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం కూడా మిళితమై విధంగా ఉంటుందనేటువంటి భయోత్పాతం అనేది కొంతమంది సృష్టిస్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది ఒక వ్యతిరేక గ్రహస్థితి లాంటిదిగానే మనం భావించాలి. వ్యతిరేక గ్రహస్థితిగా భావించి అలాంటి గ్రహస్థితిలో వచ్చిన సమయంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి స్థితిలో వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి. అంటే ప్రారంభంలోనే చెప్తున్నాను, అక్కడ ఆ షడ్గ్రహ కూటమి జరిగినంత మాత్రం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న రెమెడీస్ తోటి ముందుకు వెళ్ళవచ్చు. కేవలము ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కొంత రాజకీయ సంక్షోభాల దిశగా, అలాగే కొంత ఆర్మీ, నేవీ, ఇలాంటి ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కనుక ఇలాంటి వాటిలో కొంత సరిహద్దు దేశాల్లో ఉండేటువంటి కొంత కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి కనుక అలాంటి వాటిపైన మాత్రమే దీని ప్రభావం ఉంటుంది తప్ప ప్రజలపై దీని ప్రభావం అత్యంత తక్కువగా ఉంటుందని చెప్పాలి. గురుగారు, ఈ ఏడాదంతా వ్యతిరేక గ్రహస్థితులు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికైతే షడ్గ్రహ కూటమి అనేది ఒక వ్యతిరేక గ్రహస్థితే. నిజానికి చెప్పాలంటే రియల్లీ ఫ్యాక్ట్, వ్యతిరేక గ్రహస్థితే. కానీ ఆ వ్యతిరేక గ్రహస్థితి నుంచి మనం బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. ఇక 2వ రోజు దగ్గర నుంచి షడ్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిగా చేంజ్ అయిపోతుంది. అక్కడి నుంచి చాతుర్గ్రహ కూటమి,
త్రిగ్రహ కూటమి. ఆ విధంగా ఈ 354 రోజుల పాటు కొనసాగేటువంటి శ్రీ విశ్వావసులో అనేక వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి. 1, 2 కాదు, అనేక వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి. కానీ అనేక వ్యతిరేక గ్రహస్థులు ఉన్నప్పటికీ కూడా కొన్ని శుభగ్రహాల యొక్క అనుగ్రహం కూడా నీడలాగా వెంటాడుతుంటుంది. కనుక ఎక్కడైతే వ్యతిరేకతలు ఉంటుందో అలాంటి వ్యతిరేకత తగ్గటానికి కోసంగా శుభగ్రహాల నీడ కూడా మన మీద ఉంది. కనుక ఎవరో ఆందోళన చెందిన అవసరం లేదు. అయితే 2 గ్రహణాలు మాత్రం మనకు ఉన్నాయి. అవి కూడా 2 సంపూర్ణ గ్రహణాలు. అది భాద్రపద పూర్ణిమ రోజున. చాలామంది అనుకుంటారు భాద్రపద పూర్ణిమ రోజు జరిగేటువంటి గ్రహణము అది కుంభరాశిలో ఉంది, భారతదేశంలో అది పాక్షికంగానే ఉంటుంది. కానీ ఇది శతభిష నక్షత్రంలో పడుతుంది, శతభిష నక్షత్రంలో పడుతుంది, అనేక పంచాంగాల్లో ఉంటుంది. కానీ శతభిష నక్షత్రంలో పట్టనే పట్టదది, అది పూర్వాభాద్ర నక్షత్రంలోనే జరుగుతుంది. మనం ఖచ్చితంగా టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. కనుక పూర్వాభాద్ర నక్షత్రంలో అది రాహుగ్రస్తంగా జరుగుతుంది. అది భాద్రపద పూర్ణిమ రోజున. అది కేవలం భారతదేశంలో పాక్షికంగా కనబడుతుంది. అలాగే నెక్స్ట్ పాల్గొన మాసంలో నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది. కనుక ఈ మామూలు గ్రహణాలు లాంటివే, దీంతకు మించి వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం మనం ఏదో ప్రకారంగా ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి చక్కటి పరిహారాలు లాంటివి మనం చేసుకోవడానికి ముందుకు వెళ్ళబోతున్నాం. ఆ పరిహారాలు పాటిస్తుంటే వ్యతిరేక గ్రహస్థుల ప్రభావాన్ని 100కి 100 భాగాలు తగ్గించుకోవచ్చు అనేటువంటిది విశ్వాసం ఉన్నది. గురుగారు, ఇందాక విశ్వావసునామ సంవత్సరానికి ఒక ప్రత్యేక మూలిక లాంటి పరిహారం అన్నారు కదా, అది ఏంటి, ఎవరికి వర్తిస్తుంది? ఇక విశ్వావసనామ సంవత్సరంలో సహజంగా ప్రతివారు కూడా రాశి ఫలితాలు చూస్తుంటారు. మరి మా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అంటారు. నేను ప్రత్యేకంగా ఎవరికి ఆదాయాలు వ్యయాలుగా చెప్పటం లేదు. ఎందువలంటే ఆదాయాలు వ్యయాలనేవి శాస్త్రరీత్యా సరైనవి కాదు. నా పద్ధతి ప్రకారంగా, శాస్త్రీయత ప్రకారంగా అది ఎంత అనుకూలము ఎంత ప్రతికూలము శాతాల్లో చెప్తాను. కనుక ఆ మూలిక లాంటి ఒక ప్రక్రియ, మూలికం కాదు, అది ఒక ఇంగువ అందరికీ తెలిసిందే. కనుక ఈ సంవత్సరం ఇంగువే మనల్ని రక్షిస్తుంది. కనుక 12 రాశుల వారు ఆ ఇంగువని దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ రోజులు పెట్టుకోవాలి, మరి ఇంగువ వాసన చూడాలన్నా లేక ఇంగువ ఏమన్నా మన భోజన పదార్థాల్లో వినియోగించాలన్నది మనం ఒక్కొక్క రాశిలో మాత్రం చెప్పుకుంటాం. తప్పకుండా ప్రతి రాశిలో కూడా ఆ ఇంగువ ప్రస్తావనే వస్తుంది. ఆ ఇంగువే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. గురువుగారు, మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 12 రాశుల ఫలితాలను తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా మేషరాశి వారి గురించి, వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి అనగానే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అని ఆలోచన చేస్తున్నాం. 57% అనుకూలము, 43% ప్రతికూలాన్ని ఇచ్చేదే శ్రీ విశ్వావసు. అయితే ముఖ్యంగా సంతాన విషయాలలో కొంత అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహనంలో, కెరీర్లో మాత్రం అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ అద్భుతంగా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి అవకాశాలు దగ్గర దాకా వస్తుంటాయి. దగ్గర దాకా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకునేలా ఉంటాయంటే కొద్ది కష్టపడాల్సి వస్తుంది, కానీ అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య ఉండేటువంటి ఆ అనురాగ మైత్రి చక్కగా ఉంటుంది. అది ఈ భాగస్వామ్యం అంటే జీవిత భాగస్వామి కూడా ఉంటారు కనుక ఆలు మగల మధ్య దాంపత్యము పరిడి వెళ్ళే విధంగా అవకాశాలు అంటూ వస్తూ ఉంటాయి. అయితే ఒక్క చిన్న విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అదేమిటంటే మీ యొక్క లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మినిస్ట్రేషన్ని మీరు అనుకున్నట్లుగా ముందుకు తీసుకు వెళ్ళటానికి ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక అలాంటి ఆటంకాలని కప్పిపుచ్చుకుండే అంటే అయ్యే పని కాదు. కనుక మీ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం మీరు అధిక జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఇక ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరందరికీ శుభాలు బాగా చక్కగా అవుతాయి. ఇక ఫైనాన్స్ విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కోసారి మీరు ఏదన్నా చిన్నపాటి మాట అన్నా కూడా అంతకుముందు కొంచెం వారు ఏదన్నా కసుబుసులాడేవారు కూడా ఈసారి కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా మీ మాట చలాయించుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 354లో కొన్ని వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ఒక పరిహారం అంటూ తెలియజేస్తాను. ఆ పరిహారం ఏమంటే ప్రతి బుధవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారంతో పాటు మంగళవారము
అంటే మంగళవారం ముందు చెప్పకుండా బుధ గురు శుక్ర అది శుభగ్రహాలకు సంబంధించి కనుక మంగళ బుధ గురు శుక్ర ఈ 4 రోజులలో మధ్యాహ్న భోజనంలో తప్పకుండా ఇంగువని వినియోగించండి. ఏమండి మాకు ఇంగువ తినేటువంటి అవకాశం లేదండి, మాకు ఇంగువ అంటే గిట్టదన్నారు అనుకోండి, కనీసం ఒక చిన్న డబ్బీలో ఇంగువ ముక్కను పెట్టేసి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ 4 రోజుల్లో ఆ చిన్న డబ్బీ ఓపెన్ చేసి ఆ లిడ్ ఓపెన్ చేసి కొంచెం వాసన చుట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే మంగళ బుధ గురు శుక్రవారాలలో డే టైంలో వాసన చూస్తుంటారో, వాసన ఒకసారి వాసన చూస్తే కదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాసన చూస్తుంటారో వారిలో సరికొత్తమైన ఆలోచన వస్తూ విశ్వసనీయతని ఇచ్చేటువంటి విశ్వాసకు మారుపేరుగా నిలబడేటువంటి విశ్వాసకు మీ నమ్మకాలను వమ్ము కాకుండా చేయుటకు ఈ విశ్వాసు చక్కటి మైత్రినిచ్చి అనుకూల ఫలితాలనిచ్చి మీ మనఃకారకుడు చంద్రుడు ఈ మంత్రి కనుక ఆ మంత్రి మీ మనసులోకి జొరబడి సకలమైనటువంటి శుభాలను అందించడానికి సిద్ధం కాబోతున్నాడు. 57% అనుకూల ఫలితాలతో 43% స్వల్పమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంగువను మాత్రం వాసన చూడండి. అవకాశం ఉంటే మాత్రం మంగళ బుధ గురు శుక్రాలలో ఇంగువ వేసిన పదార్థాలను తినడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు వారికి ఉన్నాయి? 2వ రాశి వృషభ రాశి. ఈ విశ్వాసులో అనుకూలం 49%, ప్రతికూలం 51. 49కి 51 కేవలం 2%, పెద్ద వేరియేషన్ అంటూ లేదు. కనుక ముందుకు వెళ్ళటానికి విజయాలను అందించడానికి విశ్వాసం మాత్రం సిద్ధంగా ఉంది. మీరే సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఫైనాన్స్ విషయంలో, కుటుంబ విషయాలలో, సంతాన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కొంచెం ఇబ్బందులు వస్తాయి కనుక మీ మాటల్ని కొంచెం నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. డబ్బులు నియంత్రణ చేసుకుండాలి. కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య మీ పరపతిని పెంచుకోవాలంటే మీ మాటల నియంత్రణ అనేది చాలా ముఖ్యం. సంతానంతో మీరు మాట్లాడే సమయంలో కూడా కోపతాపాలకు తావివ్వకూడదు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, కెరీర్లో మీదే అందవేసిన చెయ్యి. అనుకున్నట్లుగా ముందుకు దూసుకుని వెళ్తుంటారు. బట్ ఒక చిన్న గమనిక కూడా ఉంది. రుణాలు, అప్పులు, శత్రువులు అవి మాత్రం కొంచెం పెరుగుతుంటాయి. ఈరోజు 10 రూపాయలు ఉంటే రేపు 15 రూపాయలు అవుతుంది, ఎల్లుండి 20 రూపాయలు అవుతుంది, అవతల 50 రూపాయలు అవుతుంది. డబల్కి ట్రిబుల్ అవుతుంది. కనుక అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాల విషయంలోతో పాటు శత్రువుల విషయం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మీరు గమనించవలసింది ఏంటంటే వారానికి 3 రోజులు మాత్రమే ఎప్పుడెప్పుడు బుధ గురు శుక్ర అది సంవత్సరం అంతా చక్కగా పాటించండి. 354 రోజుల పాటు కొనసాగుతుంటుంది ఇది విశ్వావసు. ప్రతి బుధవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం ఇంగువ వేసినటువంటి పదార్థాలను కొంచెం చక్కగా భోజనంలో వడ్డించుకు తినండి. మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం చిన్న డబ్బాలో ఇంగువ పెట్టుకొని ఆ 3 రోజుల్లో కూడా డే టైంలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఆ మూత తీసి ఆ ఇంగువ వాసన చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఇంగువే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇంగువ వాసన చూడండి. ఇంగువ వేసిన పదార్థాలను తినడానికి ప్రయత్నం చేస్తే శ్రీ విశ్వాస ప్రారంభం నుంచి చిట్ట చివరి 354 దాకా ఉండేటువంటి వ్యతిరేక గ్రహస్థితులు, ఇతర గ్రహణ ప్రభావాలు, ఇతర ఏదో పంచగ్రహాలు, షడ్గ్రహాలు, త్రిగ్రహాలు అలాంటివి ఉన్నాయి. రవికేతువుల కాంబినేషన్స్ కనుక శనికేతువుల కాంబినేషన్స్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి కనుక ఇలాంటి కాంబినేషన్స్ వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని కూడా గాలి కొట్టుకుపోయే విధంగా ఉంటాయి. ఒక ఇంగువ వాసన చూస్తే, ఇంగువ కలిపిన పదార్థం తింటే కనుక ఏదైనా సరే మీకు ఇంగువ శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి మాత్రం ఎంత మాత్రమూ లేదు. గురుగారు, ఇక 3వ రాశి మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 41% అనుకూలము, 59% ప్రతికూలంగా ఉంటుంది. ఒక్కోసారి అనుకున్నట్లుగా ముందుకు చేద్దామని మనసు ఆలోచన చేస్తుంటుంది. మనసు చేసేటువంటి ఆలోచనలు ముందుకు ఎక్కడో ఏదో ఆటంకాలు వస్తుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీ ఆలోచనల్ని కొంచెం గట్టిగా ఉడుము పట్టిన విధంగా ఉండాలి. కేవలం పై ఆలోచన చేసి ముందుకు వెళ్ళకండి. చాలా వరకు
విశ్వసనీయతగా మీ ఆలోచన ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితేనే నెక్స్ట్ కెరీర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, కారు డ్రైవింగ్లో కావచ్చు, స్వగృహానికి పొందటంలో కావచ్చు, లేక ఉన్న ఇల్లు అమ్ముకోవటం కానీ, కొత్త ఇల్లు నిర్మించుకోవటంలో కానీ, ఇలాంటి వాటిల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా వెంటనే అవుతుంది అని మాత్రం అనుకోకండి. అవుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. కొంతకాలం ఉండాలి. ఒక 4-5 నెలలైనా కష్టపడితే కానీ ఉండదు. ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేక ప్రమోషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కొద్దిగా ఆలస్యంగా ఉంటాయి, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ సంతాన విషయాల్లో మాత్రం అద్భుతమైన విజయాలు సృష్టిస్తారు. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఉండవు. కానీ ఒక గమనిక ఉంది, మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో అంత డబ్బు సంపాదించిన డబ్బును దాచిపెట్టుకుందామని అనుకున్నప్పటికీ కూడా ఆ డబ్బుని ఏదో రకంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు. ఖర్చు చేయకుండా వీలైనంత దాచిపెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. సోదరులకి మీ అక్కయ్యలు కానీ, అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లాయిలు ఉంటారు కనుక వారితో మీ యొక్క అనుకూలతలు మాత్రం చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. కొంత వారు చెప్పేటువంటి నిర్ణయాలకి మీ నిర్ణయాలకి కొంచెం వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మీరు ముందుకు దూసుకుని వెళ్తుంటారు. కానీ డ్రైవింగ్లో చాలా జాగ్రత్త తీసుకోండి. అదృష్టం కలిసి రాలేదేమో అని బాధపడుతుంటారు. కానీ అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఎలా కలిసి వస్తుందంటే, ఇంగువ ప్రతి వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం, వారానికి 3 రోజులు బుధ, గురు, శుక్ర, ఈ 354 రోజుల పాటు కొనసాగేటువంటి శ్రీ విశ్వావసులో ఇంగువ వేసిన పదార్థాలని మధ్యాహ్న భోజనం తినండి. మేము ఇంగువ తినలేకపోతున్నామండి, తినలేమండి, గొంతు పట్టుకుంటుంది అనుకునేటైతే కనీసం ఇంగువని చిన్న డబ్బీలో పెట్టుకొని ఆ బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో ఆ స్మెల్ కనీసం హాఫ్ అన్ ఒకసారి డే టైంలో మాత్రమే చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ ఇంగువ వాసన కానీ, ఇంగువ కలిపిన పదార్థాలు, ఇంగువతో ఉన్న పదార్థాలు మీరు కనుక మిథున రాశి వారు తినగలిగితే మీ జీవితంలో 3 పువ్వులు 6 కాయల కంటే కూడా 3 పువ్వులు 3 కాయలైనా చక్కగా ముందుకు వెళ్ళి అద్భుత విజయాలు సాధించడానికి అవకాశం వస్తాయి. మీ నమ్మకాలకు వమ్ము కాకుండా ఉంటాయి. మీ ఆలోచన సరళి ద్విగుణీకృతం అవుతుంది. మీ నిర్మాణ ప్రక్రియ కూడా అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్తుంది అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఇక 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడే ఈ విశ్వావసునామ సంవత్సరానికి మంత్రి. 44% అనుకూలతలు, 56% ప్రతికూలతలు. కానీ మనవాడే మనకారకుడే చంద్రుడే మంత్రిగా ఉంది కనుక వడ్డించేవాడు మనవాడే అనేటువంటి ఒక గట్టి నమ్మకం మాత్రం మీరు పెట్టుకోవచ్చు. కానీ ఒక్కోసారి కొన్ని వివరాలు మాత్రం ఉన్నాయి. ఆ వివరాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. సోదరులతో కలహాలు తెచ్చుకోవద్దు. సోదరులతో పోటీపడి పందాలు కాయవద్దు. బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. మీరు కనుక అలాంటి ప్రక్రియలోకి వెళ్తే మాత్రం ఒక్కోసారి చేజేతులరా డబ్బుని నాశనం చేసుకునే విధంగా అవుతుంది. కెరీరా 3 పూలు అద్భుతంగా ఉంటుంది. 36 కాయలు అవుతుంది. 3 పూలు 3 కాయలు కాదు, 3 పూలు 36 కాయలుగా చెప్పుకోవచ్చు. కెరీర్ పాయింట్ ఆఫ్లో అనుకూలతలు వస్తాయి. డబ్బు విషయంలో, కుటుంబ విషయంలో, ఆస్తుల విషయంలో, అంతస్తుల విషయంలో, మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి పొరపాటుగా ఏదైనా మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి కూడా వస్తుంటుంది. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటాయి. కేవలం చాలా కష్టపడాల్సినంత అవసరం ఉంది. మీ వాడు మంత్రి అయినప్పటికీ కూడా, అంటే మనకారకుడు మీ రాశికి అధిపతి మంత్రి అయినప్పటికీ కూడా మీరు చాలా కష్టపడాలి. మావాడు పైన ఉన్నాడు కదా, మనం ఏ పని చేసినా చెల్లుతుంటే మాత్రం కుదరదు. కనుక మీరు కష్టపడాలి. ముఖ్యంగా సోమవారాల్లో ఉదయం పూట రాహుకాలం ఉంటుంది. 7:30 to 9 రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో కొంత నిద్రపోతూ ఉంటారు, డే టైం కూడా. కనుక రాహుకాల సమయంలో పర్టికులర్గా సోమవారం రాహుకాలం నిద్ర మాత్రం పోకండి. ఇకపోతే ఒక చిన్న పరిహారం ఉంది. అదేంటంటే వారానికి 4 రోజులు సోమ, బుధ, గురు, శుక్ర, సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువ వేసినటువంటి పదార్థాలతో ఇంగువ వేసినటువంటి వంటల్ని చక్కగా తినండి, భోంచేయండి, తృప్తిగా ఆస్వాదించండి. ఇంగువ పడదండి అనుకోండి, కనీసం ఆ ఇంగువ వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. చిన్న డబ్బీలో పెట్టుకోండి. సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులలో డే టైంలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వాసన చూస్తుంది. ఈ విధంగా వాసన చూస్తుంటే ఎక్కడో ఉండేటువంటి చంద్రుడు కాదు, మీ మనస్సులోనే చంద్రుడు దూరతాడు. మీ మనసులో ఉన్న చంద్రుడిని మంత్రి పదవి కనుక అయింది మిమ్మల్ని ఏదో ప్రకారంగా అనుకూలతలు ఇస్తూ
చాలా వరకు ముందుకు దూసుకుని వెళ్ళేటట్టుగా, మీ అనుకూలమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళేట్టుగా మీ ఆలోచనని పరిడవిల్లేలా చేస్తుంది. చక్కగా డెవలప్మెంట్స్ రావడానికి మీ యొక్క స్థితిగతుల్లో మార్పులు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. గురువుగారు, మరో రాశి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఇక 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి రవి. ఆ రవే ఈ విశ్వాసుకు రాజు, రాజైనా రారాజైనా 49% మాత్రమే నేను అందిస్తాను లబ్ధి, 51% మాత్రం నేను అందించలేను అంటాడు ఆ పెద్ద ఆయన. అయినప్పుడు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ముఖ్య విశేషాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి జాతకులు. అదేమిటంటే, మనసు కల్మషం లేకుండా ఉండాలి. మనసులో చేసే నిర్ణయాలు కల్మషం లేకుండా ఉండాలి. శారీరకంగా చిన్నపాటి రుగ్మతలు వచ్చినా వాటిని అదేం చేస్తాయిలే అనుకోకూడదు. వైద్య నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కోసారి మనసులో ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చినా కూడా అది అనారోగ్యానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్య విషయాలకు పెద్ద పీట వేయాలి. చిన్న లోపం వచ్చినా వైద్య నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక డబ్బు విషయంలో, మాట విషయంలో, లాభాల విషయంలో, కుటుంబం విషయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి ఆమడ దూరం ఉంటుంది. వెంటనే దగ్గర దాకా వచ్చింది అనుకుంటారు, కానీ మీకు ఆ ముఖ్య కార్యక్రమానికి మధ్య ఏదో గాజు గ్లాసు అడ్డం ఉన్నట్టుగా ఉంటుంది. మన కారులో కూర్చుంటే ముందు గ్లాస్ పైన ముందు పక్క కోతి ఉందనుకో, ఆ కోతి మనల్ని ఏం చేయలేదు, మధ్య గాజు అడ్డం ఉంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి అనుకూల ప్రయత్నాలు చేద్దాం అనుకున్నప్పుడు ఆ అడ్డు తెరలాగా గాజు ఉంటుంది. కనుక అది ఎక్కడెక్కడ ఉంటుంది? ధన విషయంలో, కుటుంబ విషయంలో, మాట విషయంలో, లాభ విషయాల్లో అలాంటి అడ్డు త్వరలు వస్తుంటాయి. ఈ అడ్డు త్వరలు తొలగించుకునేటువంటి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక సంతాన విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకుని వెళ్తుంటారు. లాభ సంబంధమైన అంశాల్లో కూడా ఒక్కోసారి చిన్నపాటి లోపాలు వచ్చినా సర్దుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా గమనించవలసింది, వివాహం కానటువంటి వారికి కొంచెం కష్టపడాలి. దగ్గర దాకా వచ్చి మళ్ళా వెనక్కిపోతుంటుంది. 1కి 4 సార్లు కష్టపడాలి. 2 సార్లు కష్టపడంగానే వెనక్కిపోయిందని డిసప్పాయింట్ మాత్రం కావద్దు. కనుక ఒక మంచి పరిహారం ఇస్తాను. వారానికి 4 రోజులు మాత్రమే అది ఏమేమంటే ఆదివారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఆది, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువతో వండినటువంటి పదార్థాలు ఇంగువ వేసుకుంటాం. చక్కగా కమ్మటి రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. ఆ భోజనం తింటుంటే అద్భుతంగా ఉంటుంది. కనుక ఆ ఇంగువని వినియోగించండి. 354 రోజుల పాటు దొరుకుతుంది విశ్వాసు. కనుక చక్కటి విశ్వసనీయతను మీకు అందించేదే ఇంగువ. కనుక మీకు ఇంగువ పడలేదు అనుకుంటే కనీసం ఆది, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో డే టైంలోనే చిన్న డబ్బీలో ఇంగువ ముక్క పెట్టుకోండి. ఆ ముక్కని అప్పుడప్పుడు లేదా పౌడర్ అయినా సరే పెట్టండి. కొంచెం వాసన అప్పుడప్పుడు లైట్గా స్మెల్ చూస్తుండండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. ఆ విధంగా చేస్తుంటే మాత్రం అనుకూల ఫలితాలు అనేవి అలా 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 తెమ్మెరలాగా వచ్చేస్తుంటాయి. మీరు అనుకున్నది ఆమడ దూరం అన్నా కదా, ఆమడ దూరం కాదు, చేతికి అంది వచ్చేలా అనుకూలతుంటాయి. తప్పకుండా ఈ పరిహారం పాటించండి. డెవలప్మెంట్స్కి పునాదరాళ్ళు వేసుకోండి. శుభం. గురుగారు, మరో రాశి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యా రాశి ఇది ప్రకృతి సంబంధించిన రాశి. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి 68% అనుకూలతుంది. చాలా టాప్. ప్రతికూలతల కేవలం 32% మాత్రమే ప్రతికూలత ఉంటాయి. 68% అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని లోపాలు అంటూ ఉన్నాయి. ఏమిటంటే ఆ లోపాలు మీలోనే ఉంటాయి. ఏమిటంటే మీ మనసే ఒక్కోసారి పొరపాటు చేస్తుంది. పొరపాటు మనసు చేస్తుంది అంటే మనసు బాగానే ఉంటుంది, బుద్ధి చేస్తుంది. కనుక మనఃకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు ఇద్దరికి పడదు. కనుక బుద్ధి బలము ఒక్కొక్కసారి లోపిస్తుంది. మనసు చక్కగా పనిచేసినప్పటికీ మనసు తప్పు చేసిందే అనుకుంటాం, కానీ అది మనసు గడ్డి తిన్నదని మనం అనం. నా బుద్ధి గడ్డి తిన్నదండి అంటాం. కనుక ఆ బుద్ధి గడ్డి తిన్నది అనేటువంటి పదాన్ని మనం తప్పుకొని ఇక్కడ వాడుకోవాలి. కనుక కన్యారాశి జాతకుని తమ బుద్ధి బలాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. 354 రోజుల పాటు జరుగుతుందంటే ఈ 354 రోజుల పాటు మీ బుద్ధిని
ఒక్కోసారి వక్రంగా పక్కకు వెళ్తుంది, పరిగెడుతుంటుంది. ఆ పరిగెడుతున్నటువంటి టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉగాది రోజే ఆ కన్యారాశికి అధిపతి బుధుడు నిత్యస్థానంలో ఉన్నాడు అనమాట. షడ్గ్రహ కూటంలో నిత్యస్థితిలో ఉన్నాడు. ఇక మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒకసారి అద్భుతంగా ఉంటే మీ బుద్ధి బలం వక్రించి అడ్మినిస్ట్రేషన్ బాగా ఉండదని దాన్ని ఏదో ప్రకారం విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచన ఈ బుద్ధిని ఇస్తుంది. కనుక బుద్ధి బలాన్ని కొంచెం డెవలప్ చేసుకోండి. వీలైనంత వరకు కూడా ఎక్కువ భాగం పెసలు, పచ్చ పెసలు అంటారు, గుగ్గిలు కూడా ఉంటాయి. ఆ గుగ్గిలు అప్పుడే కూడా ఎక్కువ తింటూ ఉండండి. దీంతోపాటు డెవలప్మెంట్స్ చక్కగా ఇస్తుంది. ఇక ధనస్థానం, కుటుంబ స్థానం ఉంది. అదృష్టమా, అబ్బో ఆమడుదనం లేదు. అదృష్టం అట పట్టుకుంటే చేతికి అంది వచ్చే విధంగా అదృష్ట స్థానం ఉంది. కానీ బుద్ధి బలం ఆపుతుంటుంది. ఇక సంతాన స్థానం పరిడవిల్లుతుంటుంది. రుణాలు తీరుతుంటాయి, రోగాలు దగ్గర రావు, శత్రువులు దూరంగా పోతుంటారు, అన్నింటి అనుకూలతలు ఉంటాయి. ఇక డెవలప్మెంట్స్, కెరీర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, అన్నీ అనుకూలతలు ఉంటాయి. నష్టము ఒకే ఒకటే, అది బుద్ధి గడ్డి తినటము. కనుక ఏం అనుకోవద్దు, ఈ మాట చెప్పారని. నాది కన్యారాశే. కనుక వీలైనంత వరకు ఆ బుద్ధిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. కనుక తరచుగా ఈ మామూలుగా ఈ పచ్చ పెసలు ఉంటాయి కదా, దాని గుగ్గిలు తింటుండి. దీనితో పాటు ప్రతి వారం బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో, వారానికి 3 రోజులు, మొత్తం 354 రోజుల పాటు కొనసాగుతుంది విశ్వాసు. కనుక విశ్వసనీయతకు పెద్దపీట వేసేటువంటి విజయోస్తు ఇస్తుంది. విశ్వాసు విజయోస్తుని ఇస్తుంది. కనుక ఆయా రోజుల్లో డే టైంలో ఇంగువని వాసనలు చూడండి, లేదా పదార్థాలలో, భోజన పదార్థాల్లో ఇంగువని వేసి వండుకొని చక్కగా తినడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ బుధుడు కొంచెం కంట్రోల్ ఏర్పడతాడు. ఆ కంట్రోల్ తప్పకుండా ఏర్పడతాడు. నా మాటలు నమ్మకండి చేస్తారు. అందుకే 68% వరకు మీకు అనుకూలతలు వస్తాయి. కేవలం 32 అదేం పెద్ద ఇబ్బందికర వాతావరణం కాదు. చక్కగా అనుకూలిస్తూ అన్నింటా లబ్ధినిస్తూ బుద్ధి బలం కూడా ఏదో ఒక సమయంలో చాలా వరకు ఒక పెద్ద పీట వేసి మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా ఈ విశ్వాస విజయోస్తును అందిస్తుంది. శుభం. గురువుగారు, మరో రాశి తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో? తులారాశికి శని రాజయోగకారకుడు అంటారు. కానీ శని రాజయోగాన్ని ఇవ్వాల్సిన శని కూడా కరెక్ట్గా 6వ స్థానంలో ఉగాదినిచ్చిస్తుంటే రాజయోగాన్ని ఇస్తాడా అంటే, కానీ వ్యతిరేక గ్రహస్తులు కొన్ని ఉంటాయి కనుక 38% మాత్రమే అనుకూలతలు ఉంటున్నాయి, 62% వ్యతిరేకత ఉంటాయి. 38 ప్లస్ పాయింట్స్, 62 వ్యతిరేకత ఉంటాయి. కనుక ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే, మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు, అది తిరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఒక్కోసారి మీ మనసు కరెక్ట్గా ఈ ఒక పని చేద్దాము, ఒక ప్రాంతానికి వెళ్దాము, ఒకరితో మాట్లాడదాము అని చేద్దాం అనుకుంటే కరెక్ట్గా ప్రారంభం చేసే సమయానికి ఒక కొద్ది నిమిషాల ముందే ఇది వద్దు, డ్రాప్ అయిపోతారు. కనుక కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీ మనసు డ్రాపింగ్కి అలవాటు పడుతుంది. కనుక ఆ మనసు డ్రాపింగ్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక అదృష్ట స్థానమా, అది కూడా దగ్గర దాకా వచ్చి వెనక్కిపోతుంటుంది. ఇక ఖర్చు అంటారా, ఏదో అనుకున్న దానికంటే అధికంగానే ఖర్చు ఉంటుంది. ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే, కెరీర్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగం డెవలప్మెంట్ ఉంది, ఆర్థికంగా డెవలప్మెంట్ ఉంది, దాంపత్యం డెవలప్మెంట్ ఉంది, సంతానం అనుకూలతలు ఉన్నాయి, భార్యాభర్తల దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది, వివాహం కాకుండా ఉన్న వివాహాలు అవుతాయి, అన్నీ అనుకూలతున్నాయి. అనుకూలంగా లేనిది ఏమిటంటే మనసు ఒకటి, అదృష్టం ఒకటి, దగ్గరకు వచ్చే డబ్బు దూరంగా పోవటం. కనుక వీటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవటం కోసంగా వారానికి 3 రోజులు మాత్రమే, అది బుధ, గురు, శుక్ర, ఈ 3 రోజుల్లో ఇంగువ వేసిన పదార్థాన్ని చక్కగా భోజనంలో వండుకొని తినండి. దానివల్ల విశేషమైనటువంటి యోగాలు వస్తాయి. 354 రోజుల పాటు కొనసాగేటువంటి విశ్వాసం మీకు పెద్దపీట వేస్తుంది, మీ నమ్మకాలకు పెద్దపీట వేస్తుంది. మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం ఇంగువని వాసన చూడటానికైనా బుధ, గురు, శుక్రవారంలో డే టైం వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. జస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అట్లా వాసన చూస్తుంటే మీ మనసు నియంత్రణలో ఉంటుంది, అదృష్టం దగ్గరకు వస్తుంటుంది, ఖర్చు దూరంగా పోకుండా ఖర్చు కూడా చాలా తగ్గేట అవకాశం వస్తాయి. మీ డెవలప్మెంట్స్కి పునాదురాలు మీ మీ చేతి ద్వారా వేసుకోవడానికి అవకాశాలు కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. గురుగారు, మరో రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇక వృశ్చిక రాశి వీరికి 42% అనుకూలము, 58% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది విశ్వాసు ఫలితాలు. అయితే వీరిలో ఏ అంశాల్లో చక్కటి అనుకూలతలు ఉంటాయి అనుకుంటే,
వివాహం కానటువంటి వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. పిలిచి వివాహం చేసేటువంటి అవకాశాలు వస్తాయి. దంపతులుగా ఉండేటువంటి వారు అద్భుతంగా సంతోష జీవితం గడుపుతుంటారు. ప్రేమికులుగా ఉండేవారికి ఇది పెద్దపీట వేస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇంకా పెద్దపీటలు వేస్తుంది. ఖర్చు చాలా తగ్గిస్తుంది. ఒక్కోసారి మీరు అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఈ అడ్మినిస్ట్రేషన్ దానికి సంబంధించిన ఏదో కొన్ని ఉంటాయి కనుక ఆ చేసే నిర్ణయాలు కావచ్చు, ఈ నిర్ణయాలన్నీ కూడా పరిధి వెళ్ళే విధంగా ఉంటాయి. అది ఇంతకీ మనకు మైనస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఉన్నాయి, చిన్నపాటి మైనస్ ఉన్నాయి. అది కూడా చెప్పుకోదగిందంటూ ఏమీ కాదు. అదేమిటంటే బుద్ధికి సంబంధించి ఒక్కోసారి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బుద్ధిపరంతో నిర్ణయం తీసుకుంటారు, మరొక గంట తర్వాత ఆ నిర్ణయం గాలిపోతుంది. సరే, ఇప్పుడు రేపు హైదరాబాద్ నుంచి ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు, వైజాగ్ వెళ్ళాలంటారు. రేపు ఉదయం ఆ సమయానికి లేచి రెడీ అయ్యి వైజాగ్ వద్దు మనం మెడ్రాస్ పోదాం అనుకుంటారు. మళ్ళీ రెండవ రోజుకి ఆ నిర్ణయం పోయి ఇంకో నిర్ణయం అవుతుంది. అంటే ఒక క్షణానికి మీ బుద్ధి మీ నిర్ణయాల్ని మార్చి పారేస్తుంది. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. భూమిని అమ్మాలనుకుంటారు ఈరోజు, రేపు ఉదయం వద్దనుకుంటారు. ఎల్లుండి సాయంత్రం అమ్మేద్దాం అనుకుంటారు. అవతల రోజు అడ్వాన్స్ తీసుకుంటారు, అవతల రోజు అడ్వాన్స్ వాపసు చేస్తారు. కనుక బుద్ధి రకరకాలుగా మీ నిర్ణయాల్ని తప్పుదారి పట్టింది. అదొక్కటే మైనస్ పాయింట్. కనుక దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు ప్రత్యేకంగా వారానికి 4 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువతో వచ్చేసిన పదార్థాలను తినండి. పప్పులో చక్కగా ఇంగు, దోసకాయ పప్పులో ఇంగు వేసుకొని తింటే ఆ రుచి వేరు కాదు, ఆ యోగమే వేరు. అలాగే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజులలో ఇంగువ వాసన కూడా చూడండి. ఇంగువ కనుక పట్టని వారు చిన్న డబ్బీలో పెట్టుకొని వాసన ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వాసన చూస్తుంది. డే టైం మాత్రం చాలు, రాత్రి అక్కర్లేదు. మంగళ, బుధ, గురు, శుక్ర చూస్తుంటే మీ బుద్ధి బలము మీ నిర్ణయాల్ని తప్పు పట్టించకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చి డెవలప్మెంట్స్ అంటూ తప్పకుండా ఈ విశ్వాసం ఇచ్చి మీ నిర్ణయాలకి, మీ ఆలోచనలకి, మీ బుద్ధి బలానికి పెద్దపీట వేసి మీ విశ్వాసాన్ని పెంచి విశ్వసనీయతను అందించి అద్భుతమైన విజయాలను విజయోస్తు విశ్వాసం అందిస్తుంది. గురుగారు, మరో రాశి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి, ఈ రాశి వారికి 49% అనుకూల ఫలితాలు ప్లస్ పాయింట్స్, 51% మాత్రమే వ్యతిరేక ఫలితాలు. దాదాపుగా ఒక 2% వేరియేషన్ ఉంది. అదేం పెద్ద చెప్పుకోదగిందంటూ ఏమీ కాదు. కానీ ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కెరీర్లో, వివాహ నిర్ణయాల్లో, దాంపత్య జీవితంలో, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో అన్నింటా కూడా జాగ్రత్తలు అవసరమే. లాభస్థానంలో మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోనక్కర్లా. మీరు పని చేసినా చేయకపోయినా ఏదో విధంగా లాభం వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే అది అలాగే వస్తుంది. లాభం మాత్రం వస్తూనే ఉంటుంది. కూర్చుని లాభం వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే ఒకసారి ఆలోచన చేయండి. బట్ మరొక మాట ఏమిటంటే రుణాలు మాత్రం కొంత పెరుగుతాయి, రోగాలు కొద్దిగా పెరుగుతాయి, కొద్దిగా శత్రువులు పెరుగుతారు, లాభం పెరుగుతుంది. ఈ లాభం వచ్చింది ఆ రుణం చెల్లించడానికి పోతుంది, చివరికి వస్తే 0 చేరుతుంది. కనుక వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహనంలో, గృహంలో, వివాహంలో మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ లాభం వస్తుంటుంది. లాభం ఏదో ప్రకారం గోప కంటే విధంగా ఖర్చు అవుతుంటుంది. అందుకే 49:51 ఉంది. కనుక డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తే ఎక్కడ దిగులు చెందాల్సినంత అవసరం అంటూ లేదు. అయితే ముఖ్యంగా ప్రతి వారం బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులలో ఇంగువ, మంచి వాసన ఉండేటువంటి ఇంగువతో చేసిన పదార్థాలను తినండి. మీకు ఇంగువ తినటం ఇష్టం లేకపోతే కనీసం ఒక చిన్న డబ్బీలో ఇంగువ గడ్డ పెట్టుకొని బుధ, గురు, శుక్రాల్లో మొత్తం సంవత్సరం అంతా 354 రోజుల పాటు కొనసాగుతుంది. కనుక వారానికి 3 రోజులు మాత్రమే జస్ట్ స్మెల్ చూస్తూ ఉండండి. కనీసం ఆ స్మెల్ చూస్తున్నారనుకో వృత్తి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, వ్యాపారంతో పాటు భాగస్వామ్య వ్యాపారం, అడ్మినిస్ట్రేషన్ అన్నింటి అనుకూలతలు వస్తుంటాయి, డెవలప్మెంట్స్ వస్తుంటాయి, డబ్బు మిగులుతుంది, ఖర్చు తగ్గుతుంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకసారి ప్రయత్నం చేసి చూడటానికి మీరు ఇప్పుడు సిద్ధం కావటానికి మీరు రెడీగా ఉండాలి. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో. గురుగారు, మరో రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక మకర రాశి
ఈ మకర రాశికి అధిపతే శని. ఆ శని విశ్వావసుకు ముందు రోజే ఆ షడ్గ్రహ కూటంలో ఆయన జాయిన్ అయినాడు. కనుక ఈ మకర రాశి వారికి విశ్వావసుకు ముందు రోజే 7.5 సంవత్సరాల ఏలినాటి శని వెళ్ళిపోయింది. చాలా వరకు ఆనందదాయకం. ఏలినాటి శని నుంచి బయటపడ్డారు. కనుక 43% మాత్రం వీరికి అనుకూలతలు ఉన్నాయి, 57% మాత్రం వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎంత అద్భుతంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో శత్రువులను చూస్తే మాత్రం అంతా భయపడుతుంటారు. అదొక్కటే వీక్ పాయింట్. శత్రువు అంటే ఎవరు శత్రువు? మీకు ఎవరన్నా డబ్బు ఇవ్వాలా? డబ్బు అడగటానికి కూడా మీరు భయపడాలా? మీరెవరికైనా డబ్బు ఇస్తే డబ్బు తీసుకోవచ్చు. మీకెవరైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే డబ్బు తీసుకోవచ్చు. మీరెవరికైనా ఇస్తే అయ్యో అప్పుల వాడు వస్తాడని అప్పుడు భయపడాలా? కానీ డబ్బు మీరిచ్చి వసూలు చేసుకోవడంలో భయపడతారు. అదొక్కటే మైనస్ పాయింట్ ఇక్కడ ఉంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించాలి. ఇకపోతే సంతాన విషయాల్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి, వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగులు అన్నింటిలో డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడా వ్యతిరేకతలు అంటూ ఏమీ లేవు. చిన్నపాటి పరిహారం చెప్తాను. వారానికి 4 రోజులు మాత్రమే బుధ, గురు, శుక్ర, శని. బుధ, గురు, శుక్ర, శని. ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువని కలిపినటువంటి భోజనాన్ని స్వీకరించండి. అంటే చాలామంది ఇంగువ అంటే గిట్టదు, వాసన అంటే పడదు. కనుక భోజనంలో ఇంగువ లేకుండా తింటారు. ఇంగువ తగిలిందంటే మాత్రం భయపడతారు, అయ్యో అదేదో వచ్చేస్తుంది ప్రమాదకరమని. కనుక ఇంగువని ఆస్వాదించండి. ఇంగువతో చేసిన పదార్థాలను తినండి. ఒకవేళ తినలేకపోతే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో పగటి సమయాల్లో ఒక చిన్న డబ్బీలో ఇంగువ గడ్డ పెట్టుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి స్మెల్ చూడటానికి ప్రయత్నం చేయండి. 354 రోజుల పాటు కొనసాగుతుంది విశ్వావసనామ సంవత్సరం. కనుక విశ్వావసే నిజాయితీగా పెద్దపీట వేయబోతుంది. దేనికోసం? విశ్వసనీయతకు, విలువైన సమాచారాన్ని అందించడానికి, మీ నమ్మకాలకు పెద్దపీట వేయడానికి. కనుక మకర రాశి జాతకులు మీ నమ్మకాలు వమ్ము కాకుండా ఉండాలంటే చిన్నపాటి పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. అద్భుత విజయాలను పొందడానికి సిద్ధంగా ఉండండి. గురుగారు, ద్వాదశ రాశుల్లో మరో రాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక కుంభరాశి వారికి 46% అనుకూలము, 54% మాత్రమే వ్యతిరేకం. ఏలినాటి శని సంవత్సర ప్రారంభం నుంచే 2వ భాగం మొదలైంది. ఆల్రెడీ ఒక భాగం ఉంది, ఆ భాగం నిన్నటితో వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి 2వ భాగం ప్రారంభమవుతుంది. 2028వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ 2వ భాగం జరుగుతుంటుంది. కానీ ఎక్కడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపండి, నెంబర్ 1. ఆ తర్వాత వాహనం నడిపే సమయంలో లేదా ప్రయాణం చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక కెరీర్ డెవలప్మెంట్ కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటి వాటిల్లో విజయాలు చక్కగా ఉంటుంది. అదృష్టమా పిలిస్తే పలుకుతుందా అన్నట్లుగా ఉంటుందన్నమాట. అదృష్టం చాలా వరకు దగ్గరికి వస్తుంటుంది. ఏలినాటి శని 2వ భాగం మాత్రం ఎక్కడా కంగారు పడకండి. చక్కటి డెవలప్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక దాంపత్య జీవితంలో చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ కూడా అవి సమసిపోతుంటాయి. వివాహం కానటువంటి వరకు 2-3 ప్రయత్నం చేయంగానే అక్కడెక్కడ నెగటివ్స్ కనపడంగానే వెంటనే మీరు నిరాశ చెందొద్దు. కొంచెం కష్టపడితే అనుకూల పరిస్థితులు మే, జూన్, జూలై తర్వాత డెవలప్మెంట్ వస్తాయి. వివాహ విషయంలో చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో చక్కగా ఉంటుంది. కేవలం సంతాన విషయాలపైన కొంచెం అధికంగా శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అందుకే ఒక చక్కటి పరిహారం చెప్తున్నాను. ఆ పరిహారం ఏంటంటే ప్రతి వారంలో బుధ, గురు, శుక్ర, శని, వారానికి 4 రోజులే బుధ, గురు, శుక్ర, శనివారాలలో ఇంగువ చేసిన పదార్థాలు, వండిన పదార్థాలు అంటే పప్పు, పులుసు, కూర, పచ్చడి ఇట్లా ఉంటాయి కదా, కొంతమందికి ఇష్టపడుతుంటారు అన్నింటిలో తినడానికి. ఆ ఇంగుతో చేసిన పదార్థాలని కంపల్సరిగా బుధ, గురు, శుక్ర, శనివారాలు తినండి. ఒకవేళ ఇంగు మీరు తినలేకపోతే కనీసం ఇంగో వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో డే టైంలో మాత్రం చాలు. ఎవ్రీ 1 అవర్కో హాఫ్ అన్ అవర్ ఒకసారి స్మెల్ చూడడానికి ప్రయత్నం చేయండి. 354 రోజుల పాటు కొనసాగుతున్న ఈ విశ్వాసం ఆ విధంగా చేస్తున్నారనుకోండి, అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలన్నీ కూడా ఈ విశ్వాసం ఇస్తుంది. మీ విశ్వాసంలో మీరు గమనించవలసింటే మీ నమ్మకాలకు పెద్దపీట వేసి మీ నమ్మకాలు వమ్ము కాకుండా చేసేటువంటి అద్భుత విజయాలను ఈ విశ్వాసం మీకు ఏలినాటి శని 2వ రూపంలో అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇంకా సిద్ధంగా ఉండాలి, రెడీ కండి.
గురుగారు, ఇక ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీనరాశి జాతకులకి ఆ మీనరాశిలోనే ఈ షడ్గ్రహ కూటమి అనేది జరిగింది ఉగాది రోజునే. కనుక ఉగాది మొదటి రోజే షడ్గ్రహ కూటమి ఉంటుంది, రెండవ రోజు పంచగ్రహ కూటమి ఉంటుంది, ఆ తర్వాత ఏప్రిల్ 13వ దగ్గర నుంచి చాతుర్గ్రహ కూటమి, నిదానంగా త్రిగ్రహ కూటమిగా, ఆ తర్వాత 2 గ్రహాలు ఏకగ్రహం అయిపోతుంది. కనుక ఎక్కడ ఆందోళన చెందకండి. మీకు 44% అనుకూలతను విశ్వాసిస్తుంది, 56% మాత్రమే వ్యతిరేకత ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్య నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వివాహ నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త తీసుకోవాలి, దాంపత్య జీవితంలో జాగ్రత్త తీసుకోవాలి. వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకునే సమయంలో మీ భాగస్వామి ఎలాంటి వాడో 1కి 10 సార్లు గమనించేసుకోండి. దాంతోపాటు విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, వెహికల్, వీటన్నింటిలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ మీనరాశి వారికి ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమైంది. ఈ విశ్వాసం ప్రారంభం నుంచే ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమై 7.5 సంవత్సరాలు జరుగుతుంది. 7.5 సంవత్సరాల అమ్మ బాబోయ్ అని మాత్రం మీరు ఎక్కడా కంగారు పడద్దు. ఏదో ప్రకారంగా 7.5 సంవత్సరంలో మీరు ఘనత సాధించగలుగుతారు. మీ నమ్మకాలు వమ్ము కాకుండా ఉంటాయి, మీకు సోదరు యొక్క సహకారాలు చక్కగా ఉంటాయి, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎక్కడ ఆందోళన చెందొద్దు. రుణాలు మాత్రం ఏదో విధంగా తీర్చగలుగుతారు. సమస్యలు తగ్గుతాయి, రుణ సమస్యలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధ తగ్గుతుంటుంది. కొంచెం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంచెం వెనుకంజలో ఉంటారు. ప్రమోషన్ కోసం కష్టపడాలి. కనుక ప్రతి వారం కూడా బుధ, గురు, శుక్ర, వారానికి 3 రోజులు, అట్లా 354 రోజులు జరుగుతుంది. కనుక విశ్వాసంలో ప్రతి వారం కూడా ఆ 3 రోజుల మధ్యలో ఒక వారం మిస్ అయినా ఇబ్బంది లేదు. ఈ ఇంగువతో చేసిన పదార్థాలు చక్కగా పప్పులో కానీ పచ్చడిలో కానీ ఆ ఇంగువ వేసుకోండి, చక్కగా భోజనం చేయండి. ఒకవేళ మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం ఇంగువని చిన్న డబ్బీలో పెట్టుకొని బుధ, గురు, శుక్రవారాల్లో వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. డే టైం మాత్రమే, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాసన చూస్తుండి. ఆ విధంగా వాసన చూస్తున్నప్పుడు ఏలినాడ్స్లో మీరు అఖండ విజయాలు పొందేటువంటి అవకాశాలు అంటూ వస్తుంటాయి. రావాల్సిన బాకీలు కూడా వస్తుంటాయి, ఇవ్వవలసిన బాకీలు కూడా ఇవ్వగలుగుతుంటారు. అనారోగ్య సమస్యలకు చక్కగా వెళ్ళటానికి కోసంగా కొంతవరకు మంచి డాక్టర్ల యొక్క నిర్ణయాలు కూడా మీకు చేరువ కావడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. ఎక్కడ దిగులు చెందకుండా మీ విశ్వాసం వమ్ము కాకుండా ఈ విశ్వాసం మీకు అద్భుత విజయాలు ఇచ్చి మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఇంగువ మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదని సంగతి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. గురుగారు, కొన్ని రాసుల వారికి ఏలినాటి శని, అష్టమ శని ఇట్లా అంటుంటారు కదా, శని వేదనలు, ఇవి ఎవరెవరికి ఉన్నాయి, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేది ఉంటుంది. ఏలినాటి శని 7.5 సంవత్సరం, అష్టమ శని 2.5 సంవత్సరం, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరం. మొదట ఏలినాటి శని ఎవరికి ప్రారంభమైందంటే మేషరాశి వారికి ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? విశ్వాసం ముందు రోజు నుంచే. కానీ ఒకరోజు తీసేద్దాం. విశ్వాసం నుంచే 7.5 సంవత్సరం ఏలినాటి శని మేషరాశి వారికి మొదలైంది. ఇకపోతే అష్టమ శని ఎవరికి ప్రారంభమైందంటే సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రారంభమైంది ఈ రోజు నుంచే. 2028 ఫిబ్రవరి 21 వరకు వారికి అష్టమ శని ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని ఎవరికి ప్రారంభమైందంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇక టీపీగా మరో మాటలు ఏంటంటే మకర రాశి జాతకులకి ఏలినాటి శని వెళ్ళిపోయింది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. కనుక ఈ కొత్తగా ఏలినాటి శని వస్తున్నాయి కదా, వచ్చిన రాసులు మేషం, అష్టమ శని వచ్చినటువంటి సింహరాశి, అర్ధాష్టమ శని వచ్చినటువంటి ధనుసు రాశి. ఆనందంగా ఉండండి, మీ ఇష్టదేవాలను ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ కర్మ ప్రభువైన శని చక్కగా అనుకూలతను అందిస్తానని చెప్పడంలో సందేహం ఎంత మాత్రము లేదనేది నేను ఘంటాపదంగా చెప్పగలను. గురువుగారు, మా ప్రేక్షకులకు ఈ కొత్త సంవత్సరంలో మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విశ్వసనీయకు పెద్ద పేరు, పట్టిందల్లా బంగారంగా ఉండి మన నమ్మకాలు వమ్ము కాకుండా ఉండేటువంటి సంవత్సరమే విశ్వావసు. రాజు రవి, మంత్రి చంద్రుడు. కనుక ప్రతివారు కూడా దోసకాయ పప్పు, మరొకసారి చెప్తున్నాను, ఐఎమ్ రిపీటింగ్, దోసకాయ పప్పు ఇంగు వేసుకుని తినండి, చింతకాయ పచ్చడి ఇంగు వేసుకుని తినండి. ఏ వారాలు చెప్పా కనుక ఆయా వారాల్లో అవకాశం ఉంటూ తింటూ ఉండండి. అద్భుతమైన విజయాలు చిటికలు వేస్తూ చెబుతున్నాను. కనుక విశేషంగా లబ్ధి పొందడానికి, మీ కష్టాల నుంచి బయటపడటానికి, మీ ఆలోచనలు దిగునీకృతం కావడానికి ఈ విశ్వాసం అందిస్తుంది. విజయోస్తుగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఎలాంటి సందేహం లేదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను.
ధన్యవాదాలు గురువుగారు. ఈ కొత్త సంవత్సరం విజయోస్తు విశ్వావసు ప్రత్యేక కార్యక్రమంలో మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలను విశేషాలను తెలియజేసినందుకు మరోసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. తెలుసుకున్నాం కదా, దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ గారు మనకు సూచించిన పరిహారాలను, జాగ్రత్తలను వాటిని పాటించి శుభ ఫలితాలను స్వీకరిద్దాం. నమస్కారం.